పరిస్థితి ఎలా ఉంది చూస్తే 2 తుఫాన్లను తట్టుకున్నారు ఏపీ స్టేట్ రైతులు. ఒక పక్క చూస్తే గిట్టుబాటు ధర లేక బాధపడుతున్నారు. యూరియా కష్టాల నుంచి తుఫాన్ కష్టాల వరకు వాళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటారు? ఏం చర్యలు తీసుకుంటారు? రైతు రాజ్యం అన్నాడు. రాజ్యంలో ప్రజలే సుఖీభావంగా లేకపోతే అసలు రాష్ట్రాన్ని ఏ రకంగా ఏల్దామనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు? ఈరోజు నిలదీస్తారు ప్రజలు మట్టడుగున పడిపోయి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, మీరు పత్తి పండించకపోతే, మిర్చి పండించకపోతే రైతులు భరోసా అని ఎందుకు ఆ భరోసా మాటలు? మీరిచ్చే భరోసాతోనే బ్రతుకుతారా ప్రజలు? కాదు, ఎదురుదెబ్బ తీస్తారు మీ కూటమి ప్రభుత్వాన్ని. ఏ రకంగానో తిప్పికొట్టి ప్రజలు వాళ్ళు అనుకోగా వాళ్ళు మళ్ళీ మంచి ఎన్నుకుంటారని భావిస్తూ చెప్పగలుగుతున్నాం. ఈరోజు రైతు పథకాలు వెల్లించాలి, రైతుని మనం బ్రతికించుకోవాలి, రైతుకి గిట్టుబాటు ధరలు విధించేయాలి. రైతు పండించే పంటకి కనీసం గిట్టుబాటు ధరన్నా లేకపోతే వాళ్ళు 3 నెలలుగా విత్తనం వేసి 3 నెలలుగా పెంచి పసిపిల్లకాడికి ఎక్కువగా పోషిస్తున్నారు. ఈరోజు మొక్కని మన ప్రజల గురించే కదా, తన ఇంట్లో తనువ గురించా కాదు, ప్రజల గురించా. ఆ ప్రజలే నీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని గద్దెకెక్కిస్తున్నారు. మళ్ళీ మీరు గద్దెకెక్కిన వాళ్ళు రైతుని కష్టపెట్టకుండా చూడాలి, రైతు కన్నీరు కార్చకుండా చూడాలి. రైతు కన్నీరు కాస్తే దేశం భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. మీ కుటుంబ ప్రభుత్వం కూడా సర్వనాశనం అయిపోతుందని ఈరోజు చెప్పకనే చెప్తున్నాం మేము. చంద్రబాబు గారు వ్యవసాయంలో ఆధునీకరణ చేస్తాను, టెక్నాలజీని తీసుకొస్తాను, గాలి ఏ దశలో వీసిద్దో కూడా మేము మెసేజ్లు పెడతామన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ. మేడం ఏం జరుగుతుంది? టెక్నాలజీలు తెచ్చి గాలితో పోషిస్తారు ప్రజల్ని. తినడానికి తిండి అసలు పండించే పంట రైతులు పోషించకుండా, పంట లేకుండా, తినే ఆహారంలో భద్రత లేకుండా టెక్నాలజీలు తెచ్చి గాలితో పెంచుతారా ప్రజల్ని అడుగుతా ఉన్నాం ఈరోజు మేము. చూస్తే తుఫాన్ ఎఫెక్ట్తో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కనుక నమోదు చేసి డేటా కనుక పైకి పంపిస్తే నమోదైన ప్రక్రియలో ఆ పంటలో మిగిలిన భూములు కొనడానికి వీల్లేదంటున్నారు. అంటే మిగిలిన ఒడ్డు కొనరంట. ఇదే విధానం నష్టపరిహారం జరిగినంత వరకు నష్టపరిహారం చేసి మిగతాయి కొనాలి కదా? కొనాలి, ఖచ్చితంగా కొనాలి. ఎందుకంటే రైతు పండించే పంటకి మీరు విలువనివ్వండి, విలువలకు తోడుకొని రండి. అసలు రైతు లేకపోతే రాజ్యం లేదని ప్రకటనలు అసలు పెద్దల కానించి ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది. కనీసం ఏదో డేటా వసూలు చేస్తాను అది ఇదేనంటే ఎట్లా సరిపోదు. ధాన్యం ఆరబోసుకుంటున్నారు, కనీసం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఆరబోసుకుని వాళ్ళ దగ్గరే మళ్ళీ మీరు కొంటున్నారు. దళారుల వ్యవహారం మీ చేతుల్లోకి వచ్చేసింది. మీరే దళారుని మధ్య దళారులుగా చేసి మీ ప్రభుత్వం దీంట్లోకి తీసుకోబట్టే వాళ్ళని ప్రజలకు మోసపెడుతున్నారు అన్నమాట. అది రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం, ఏం చెప్పబోతున్నారు? రైతులను ఆదుకునే వ్యవహారంలో ముందుకెళ్తుందో ప్రభుత్వం, లేకపోతే ఇంకా నెక్స్ట్ అనియంత్ర పంటలు కూడా ఉన్నాయి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? అరటికాయలు కిలోకి వచ్చి ₹10 అంట, మనకేమో బయట 50-60 రూపాయలు అమ్ముతుంది. డజను కాయలు కొనుక్కు తినడానికి అరటిపండు తినాలంటున్నారు ఆరోగ్యానికి. అరటిపండు పండించే రైతు గిట్టుబాటు ధర లేదు. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, కరెక్ట్గా రైతు పథకాలను ఇవ్వాలి. రైతు పథకాలను ఉల్లంఘించి మంచిగా చూడాలి. రైతు భరోసా పథకాన్ని వెంటనే వల్లించాలి అని మేము డిమాండ్స్ పెడుతున్నాం. సుఖీభావ కింద ఇచ్చే డబ్బులు కూడా అరకొరగానే అందినాయి అంటున్నారు. కేంద్రం ఇచ్చే PM కిసాన్ 2000 తప్ప మిగతా స్టేట్లో చాలా వరకు డేటా మిస్ మ్యాచ్ అవ్వడంతో, KYC అప్డేట్ లేదనే కారణంతో ఈ 7000 కూడా చాలా మందికి పడలేదని అన్నదాతలు గోడు. ఎలా ఉంది? అన్నదాత సుఖీభావ అనేది ఎవరికి పడట్లేదు. పడిన వారికి 100లో ఒక 30 మందికి పడుతుందో ఏమో. ఆ 70 మంది మోసపోతున్నారు. మోసపోయిన వాళ్ళు రైతులు ఏ రకంగా బాధపడాలి? KYC అంటారు, ఏం పడాలి? పడకపోతే వాళ్ళు కనీసం పండించినప్పుడు ఫోటోలు తీసుకోండి, పండించినప్పుడు వాళ్ళు ఆరబెట్టినప్పుడు ఫొటోస్ తీసుకోండి. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలంటూ మీరు పర్యటనలు చేసి విమానాల్లో పర్యటనలు చేసేవారు రైతుని ఎళ్లవేళలా కాచుకొని బ్రతికించి వాళ్ళని రైతు పంటని మీరు భరోసాగా చేసి వాళ్ళకి మంచి పథకాలని ఇచ్చి మంచి పంట ద్వారా ప్రజల్ని రక్షించమని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి? యూరియా బ్లాక్లో కొనడం కాడి నుంచి చూసుకున్నట్లయితే ఈరోజు పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేదు. ఒక పక్క చెప్పులు క్యూలో వదిలి యూరియా కోసం 2-3 రోజులు పడిగాపులు కాశారు. ఈరోజు దళారీ చెప్పిన రేటుకే వడ్డు అమ్ముకోవాల్సి వస్తుంది. ఎక్కడ బైపాసుల్లో ఎక్కడ చూసినా రైతులే ఎండకి ఎండబెట్టుకుని ఆ తేమ శాతం తగ్గాక అమ్ముకుందామని చూస్తున్నారు. ఏంటి పరిస్థితి? రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పంటను పండిస్తేనే మనం తింటాం. మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత ఇచ్చేసినా ఉపయోగం లేదు. రైతు ధాన్యం పండిస్తే, కూరగాయలు పండిస్తే అన్నీ కూడా మనకు సప్లై చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఇది చేస్తున్నాం. అలాంటి రైతుకు మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మొండి చేయి చూపిస్తూ ఉంది. పేపర్లోనేమో రైతులను ఆదుకుంటాము, గిట్టుబాటు ధరలు కల్పిస్తాము, నష్టపోయిన వాళ్ళకి ఆదుకుంటామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతాం తప్ప ఎక్కడా కూడా ఏమీ చేయటం లేదు. రైతులు రోడ్డు మీద పారబోస్తున్నారు పండిన పంటకి గిట్టుబాటు ధర రాక.
అరటికాయలు డజన్ 10 రూపాయలు పెట్టేసేస్తారు కూడా కొనే నాదులు లేకపోతే ఇబ్బంది పడిపోతున్నారు. టమాటాలు ఉంటేనేమో 100 రూపాయలు ఉంటాయి, లేదంటే రూపాయికి ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇచ్చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులను ఆదుకునే సమస్యగా గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. అలాగే మరి అన్నదాత సుఖీభావ ద్వారా కూడా పథకాలను వర్తింపు చేయాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో చూసుకుంటే ప్రభుత్వాలే రేట్లు కల్పించాయి. 1700 పైన చిలుకు వరకు పలికిన బస్తా ఒడ్డు ఈరోజు 1300 లేకపోతే 1250 అంటున్నారు. తప్పు ఏదైతే గ్రేడింగ్లో పోతాయి పచ్చొడ్డు అమ్ముకోవాల్సి వస్తుంది సార్. ఏంటి పరిస్థితి? ఇక్కడ దళారులు రాజ్యం వెళ్తున్నారు. దళారులు ఏది చెప్తే ప్రభుత్వం దాన్ని శిరసా వహిస్తున్నట్టుగా ఉంది. అంతేగాని మేము 1700 ప్రకటిస్తే మీరు 1200కి 1300కి చెప్పడం ఏంటని చెప్పేసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇవాళ ఎక్కడైనా సరే దళారులు పెట్టలేకపోతున్నారు. మార్కెట్కి వస్తేనేమో కూరగాయల రేట్లు ధరలు పెరుగుతున్నాయి. అక్కడ చూస్తేనేమో కిలో రూపాయి 5 రూపాయలు 3 రూపాయలకు కొంటున్నారు. ఏం చేయాలంటే ఏంటి? ఈ దళారీ వ్యవస్థని నిర్మూలించాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతులకు డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసిగా మేము సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని గురించి అవగాహన ఉందా సార్? 20,000 పెట్టుబడి సాయం అన్నారు. అది 2 దఫాలుగా అన్నదాత సుఖీభావ 2 ఫేజుల్లో కూడా చాలా మందికి డేటా మిస్ మ్యాచ్ వల్ల అందకపోవడం జరిగింది. మరి ఏం జరుగుతుంది సార్? ఆయన ఒకసారి ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కదా. వ్యవసాయ రంగంలో ఆధునీకరణ తీసుకొస్తానని చంద్రబాబు గారు గాలి ఎటు ఇచ్చినా మనకు తెలిసిద్ది, మీ మెసేజ్లు పంపిస్తామన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాలి? ఏ శాఖ అయినా ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు. ఆయన అన్నిటిలోనూ ఆరితేరిన వాడే ఉంటేనే ఇలాంటి సమస్యలు తొందరగా పరిష్కారం చేస్తారు. అంతేగాని పేరుకు వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వం ఏది చెబితే ముఖ్యమంత్రి గారు ఏది చెబితే దాన్నే కొనసాగించాలి. అంతేగాని సొంతంగా ఎటువంటి చర్యలు తీసుకుంటానికి లేదు. చెప్తున్నారు అన్నదాత సుఖీభావ చేస్తున్నారు. ఎంతమందికి చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? అవి రైతులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? ఈ లోపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చూస్తూనే ఉన్నాం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో. కాబట్టి వీటన్నింటినీ సమూలగ్రంగా పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రైతులు కూడా ఎక్కడా కూడా పండించే దాఖలాలు ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. చూస్తే రైతుల సమస్యలు ఎవరూ తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఈ ఇబ్బందులు ఎలా కొనసాగుతున్నాయి? యూరియా కష్టాల నుంచి చూసుకుంటే ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్లు కానివ్వండి, పంట నష్ట పరిహారం కూడా అరకొరగానే జరిగిందంటున్నారు. ఒకవేళ పంట నష్టం నమోదైతే మిగిలిన పంట అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా వీళ్ళు కొన్ని రూల్స్ పాస్ చేశారు. అసలు రైతాంగం పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్క చూస్తే కిలో అరటికాయలు వచ్చేదానికి ₹1 అంట. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో కొత్తగా ఈ 18 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైతులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారండి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రైతాంగ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకే అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధరనైనా సరే ఇవ్వాలి. మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు మొన్న వరదలకి పత్తి ఎంతో నష్టపోయారు. కనీసం వాటిని వాళ్ళు సేవ్ చేసుకునేటట్టు బస్తాలు కానీ ధాన్యం అలాగే వరి పండించిన వరికి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా వాటిని అనవసరంగా వర్షాల వల్ల వరదల వల్ల అవి నష్టపోతున్నారు. అరటి పంటకైతే అసలు గిట్టుబాటు ధర కూడా లేదు. కేజీ ₹1 పరిస్థితి. రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని కోరుచున్నాం. ప్రభుత్వాలు ఏవైతే రంగంలో పనిచేసి ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పి ఒక పక్క అంటున్నారు. ఒక పక్క రైతుల పరిస్థితి చూస్తే దళారీ వ్యవస్థ మీద డిపెండ్ అయ్యి అమ్ముకోవాల్సి వస్తుంది. గతంలో ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో గవర్నమెంట్ కళ్ళాల దగ్గర 1700 నుంచి 1800 గిట్టుబాటు ధర వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే 1350, 1200, 1400 లోపే ఉంది. ఏమంటారు దీనికి? అంటే రైతు భరోసా కేంద్రాలు ఇదివరకు ఉండేవి, గిట్టుబాటు ధర అంటూ ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అవి ప్రైవేటీకరణ చేసి అవి దళారు చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ కష్టం వచ్చినా ముందుంటానన్న ఉప ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు? ఒక పక్క చూసుకుంటే ఇటు పక్క లోకేష్ గారు కూడా అన్ని శాఖల్లో ఏలు పెడుతుంటారు. ఆయన కూడా ఏం మాట్లాడలేదు దీని గురించి. ఎందుకంటే అంటే ఇక్కడ ఉంటే జనాల్ని ఎక్కడ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలా అని చెప్పేసి లోకేష్ గారు ఇక్కడ కాకుండా విదేశీ పర్యటనలో చాలా బిజీగా ఉంటున్నారు. మొన్నటిదాకేమో ఏ సమస్య వచ్చినా సరే జనాల మధ్య నేను ఉంటానన్న డిప్యూటీ సీఎం గారు ఇప్పుడేమో ఎక్కడ ఉంటున్నారో కూడా మనకే అర్థం కాని పరిస్థితి. ఒక పక్క అన్నదాత సుఖీభావ చూసుకుంటే 2 ఫేజులు వదిలేరు. అందులో కూడా డేటా మిస్ అవడంతో అరకొరగానే అందాయి. అన్ని కూడా 7,000 చొప్పున ఇస్తామన్నారు. ఇప్పుడు వరకు కూడా దానికి పూర్తిగా న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఈసారి మేడం ఏం జరుగుతుంది? గతంలో ఉన్న డేటాని మిస్ మ్యాచ్ ఏమైనా జరిగిందంట?
అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి, ఏదో ఒక సాకులు చెప్పేసేసి వాళ్ళు డబ్బులు దోచుకోవడానికి జనాలకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డేటా మిస్ అయ్యింది. డేటా ఎందుకు మిస్ అయ్యిద్దండి? డేటా ఏం మిస్ అవ్వదు, కాకపోతే వాళ్ళు చెప్పడం అలా డేటా మిస్ అయిందని చెప్పి జనాలకి న్యాయం చేయట్లేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్ కూడా మొదలైపోతుంది. ఈ తుఫాన్ల ఎఫెక్ట్లో వచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు రైతులందరూ. ఎక్కడ చూసుకున్నా బైపాసుల చుట్టూ కూడా వీళ్ళే ఒడ్డు పోసుకుని పాపం ఆరబెట్టుకుంటున్నారు. తేమ శాతం ఉంది, తరుగు శాతం ఉందని చెప్పి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఏమంటారు? అంటే గిట్టుబాటు ధర ఇవ్వకుండా వీళ్ళే దళారుల చేతుల్లో నుండి అవి తీసేసుకొని స్టోరేజ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. ఏమంటారు మేడం? గవర్నమెంట్ని ఏమని రిక్వెస్ట్ చేయబోతున్నారు? దీని పరంగా చూసుకుంటే రైతులకి ఈసారి గట్టి దెబ్బేనా ఈ 2 తుఫాన్ల ఎఫెక్ట్ కదా? ఖచ్చితంగా అండి, గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రైతుల పట్ల వాళ్ళకి జనాల్లో మేము ఉంటాము, మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం అవి చేస్తాం అన్న గవర్నమెంట్ అన్ని సమస్యలు కాకపోయినా కనీసం మనకి ఆహారం పెట్టే రైతులనన్నా సరే వాళ్ళు గమనించుకొని వాళ్ళ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటాం, ప్రతి రైతుకి 20,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. అదే సందర్భంలో పండించినటువంటి పంటని గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. అలాగే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, వాటిని సంరక్షించుకునేటటువంటి దానికోసం 6,70,000 సంచుల్ని, గోని సంచుల్ని సప్లై చేస్తామని చెప్పి చెప్పారు. కానీ నేటి వరకు కూడా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరచడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి తుఫాను చూసినట్లయితే తుఫాన్లో పండించినటువంటి పంటని సంరక్షించుకునేటటువంటి దానికోసం కనీసం పట్టాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కౌలు రైతుదారులకి వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు. అమలు చేశారా? లేనటువంటి పరిస్థితి. ఈ రోజున రైతులు మొత్తం కూడా మోసపోతూ ఉన్నారు. మధ్య దళారుల చేత మోసపోయి కొనుగోలు కూడా పండించినటువంటి పంటకి గిట్టుబాటు రాక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే రైతులను ఆదుకునేటటువంటి దానికోసం సబ్సిడీలు ఇవ్వాలి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్లు ప్రకటించి పంటని పండించేటటువంటి పంట ఉత్పత్తి సరైనటువంటి పద్ధతిలో ఎక్కువ రాకపోతే రాబోయేటటువంటి కాలంలో తినుధాన్యాలకు కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి రైతుని, అటు ఉల్లి రైతు కానీ, వరి రైతు కానీ, లేకపోతే అన్ని రకాలైనటువంటి పంటలు పండించేటటువంటి రైతులకి మీరు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖరీఫ్ సీజన్లో పండేటటువంటి పంటనే కాకుండా ఇతర పంటలను కూడా వారి సంరక్షించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలి. ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం అధిక శాతం నిధుల్ని రైతాంగానికి కేటాయించి వారిని ఆదుకోవాలని చెప్పి ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఉద్యమం చేపట్టింది. దానిలో భాగంగానే రైతుల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి పద్ధతిలో సాగేటటువంటి ఉద్యమంలో భవిష్యత్తులో ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి, లేకపోతే రైతుల యొక్క ఆగ్రహ ఆవేశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చవి చూడవలసి వస్తుందని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పి, అమలు చేసేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కొనసాగుద్దని ఈ సందర్భంగా సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. అండి, చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది? యూరియా దొరికే కష్టాల కాడి నుంచి పంట అమ్ముకునే వరకు అన్ని బాధలే పడ్డాం ఈ సంవత్సరం అంటున్నారు. ఈ తుఫాన్ల ఎఫెక్ట్లు కూడా ఉండటం వల్ల గిట్టుబాటు ధర లేదంటున్నారు. మళ్ళీ దళారీ వ్యవస్థ వచ్చింది. గతంలో పారదర్శకంగా ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, ఒక విశ్లేషణమైన అంశాలు అక్కడ చెప్పేవాళ్ళు ఏదైనా ఏంటి అని అడగడానికి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంది సార్? రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రైతు భరోసా అని మాటల్లోనే ఉంది కానీ చేతుల్లో ఎక్కడా లేదు. రైతు నష్టపోతున్నాడు. ఎక్కడ కూడా రైతుకు కోల్డ్ స్టోరేజ్లో గిడ్డంగులు అన్ని చోట్ల సదుపాయాలు కల్పించి ఏర్పాటు చేయాలి.
చేస్తేనే రైతు బాగుంటాడు, రైతు క్షేమంగా ఉంటాడు. ఆ దేశం, ఆ రాష్ట్రం, నగరాలు కూడా క్షేమంగా ఉంటారు, ప్రజలంతా క్షేమంగా ఉంటారు. ధరలు కూడా తగ్గుతాయి. వాటిని పట్టించుకోకుండా దంపుడు వాగ్దానాలు, ఊకదంపుడు వాగ్దానాలు, మాయమాటలు చెప్పి ఈ ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమిగా వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని ఎక్కడా అమలు చేయలే. ధాన్యం తడిచిపోయినా, అపరాలు తడిచిపోయినా వాటికి రక్షణ కల్పిస్తాం, పట్టాలు ఇస్తామని తెలియజేసింది. ఎక్కడ కూడా ధాన్యం తడవకుండా ఉండడానికి పట్టాలు ఇవ్వలేదు. అట్లాగే ఎరువులు సక్రమంగా అందించలేదు కాబట్టే రైతులు బారులు తీరారు, కౌలు రైతులు బారులు తీరారు. నానా ఇబ్బందులు పగలనగా రేయనగా కాపలాలు కాస్తూ ఆ ఇచ్చే బస్తా ఎరువులు తీసుకొని అదే మొక్కుబడి కొబ్బరికాయలాగా తీసుకెళ్ళి జల్లుకుంటున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని ఎప్పుడు కూడా రైతు వెన్నెముక, రైతే రాజ్యానికి రాజు, రైతు బాగుంటే మనం అందరం బాగుంటామని ఇప్పటికైనా ఈ మహాకూటమి నాయకులు తెలుసుకొని రైతుని రక్షిస్తారని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రైతు సంఘాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి సిపిఐ పార్టీగా కూడా సంఘీభావం తెలియజేస్తుంది. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ధరలు గిట్టుబాటు ధర ఇవ్వాలి. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు ఎక్కడ కూడా సరఫరైనా వారిని అరెస్ట్ చేయాలి. ఎరువులు, పంటకు సరిపడే ఎరువులు ఇవ్వాలి, ధరలు ప్రకటించాలని తెలియజేస్తున్నాం. చూసుకుంటే ఇప్పటి వరకు రైతు కష్టాలు మొదలైంది యూరియా కాండించి. ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ కానివ్వండి, ఈ తుఫాన్ల ఎఫెక్ట్తో చాలా వరకు నష్టపోయారు. రెండో దళారీ వ్యవస్థ ఎంటర్ అయింది. మళ్ళీ కూడా వాళ్ళు చెప్పిన రేటుకి అమ్మాల్సి వస్తుంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా రైతులే, బైపాస్ల మీద ఎక్కడ చూసినా ఒడ్డు ఆరబోసుకుంటున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? నిజంగా చెప్పినట్టు ప్రభుత్వాలు వాళ్ళు చెప్పింది చేస్తున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాకముందేమో రైతే రాజు, రైతే వెన్నుముక్క అని చెప్పడం, దానివల్ల ఓట్లు సంపాదించుకొని అధికారంలో రాగానే రైతుని పట్టించుకోపోవటం. ఇవాళ రైతు ఎంతో కష్టపడి పండిస్తే దాన్ని కనీసం కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ధరలు ఉన్నాయి. ఇవాళ మార్కెట్లో తీసుకెళ్తే గిట్టుబాటు ధర లేక ఆ పొలంలోనే తగలబెడతాం. కొంతమంది ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను సిపిఐ తరఫున కోరుకుంటున్నాను. దళారీ వ్యవస్థ ఎంటర్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళు చెప్పిన రేట్లే తప్ప రైతులకి తారా తప్ప అని లేదా తరుగుపోతుందని చెప్పి ఈ విషయాలు చెప్తున్నారు. మరి గతంలో 1718 వరకు వెళ్ళిన ఒక బస్తా ఒడ్డు మరి ఇప్పుడు ఎందుకు ఇంత డౌన్గా ఉన్నారు? ఇలా మరి కావాలని గవర్నమెంట్ రైతుల మీద మరి రైతులు లేకపోతే రాజ్యమే లేదని చెప్పడం, మాటలతో ద్వారాగా చెప్పడం తప్పితే వాళ్ళని గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని లేదు. ఇలా వినియోగదారులు కొనబోతే కొరువు అయిపోయింది. కానీ రైతు అంత కష్టపడి పండిస్తే తన గిట్టుబాటు ధర లేక అతను ఆత్మహత్యలు చేసుకోవడం, కుటుంబాలు రోడ్డు మీద పడటం జరుగుతున్నాయి. ఈ తక్షణమే గవర్నమెంట్ కళ్ళు తెరిచి వాళ్ళకి గిట్టుబాటు ధర అందించాలని చెప్పి ఈ తుఫాన్లో నష్టపోయిన రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కౌలుదారుడు పరిస్థితి ఏంటి? ఒక పక్క అన్నదాత సుఖీభావ సెక్షన్ ఏమైంది, పెట్టుబడి సాయం 20,000 అన్నారు కదా, మరి ఏమైంది? ఇవన్నీ ఏమైంది? డేటా మిస్ మ్యాచ్ అవుతుందంటారు. వాళ్ళే అధికారంలో రావడం కోసం వాళ్ళకి ఎన్నో పథకాలు అని చెప్పి చెప్పడం, ఇదిగో వేస్తున్నాం, అదిగో వేస్తున్నాం, అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి అని చెప్పి మాటల ద్వారా చేయటం తప్ప దాన్ని ఒక కాగితం రూపంగానో లేకపోతే రైతుని ఆదుకునే ఒక మార్గాన్ని ఎంచుకోవటం గవర్నమెంట్ చేయట్లేదు. దానికి ఒక రైతు గురించి ఒక నివేదిక తయారు చేసి ఈ రైతుల్ని ముందుకు తీసుకెళ్ళి రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ మీద ఉందని చెప్పి కోరుకుంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.